So today we are going to implement this real-time project, okay, OSPF, and I'm going to configure each and everything. సో ఎవరైతే ఉన్నారో మీరు ఐపీ అడ్రస్‌లు కాన్ఫిగర్ చేయకుండా ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేయకండి. చూడండి ఇక్కడ మీరు ఇందాక ఐపీ అడ్రస్‌లు ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేయలేదు, ఏం కాన్ఫిగర్ చేయలేదు. రౌటర్ ఓఎస్పీఎఫ్ డైరెక్ట్ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేస్తే ఇదే చూపిస్తుంది ఓఎస్పీఎఫ్ ప్రాసెస్ ఐడీ 10 ఫెయిల్డ్ అని. బికాజ్ యూ నీడ్ టు కాన్ఫిగర్ ద బేసిక్ ల్యాబ్. అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ ప్లీజ్ డూ థట్. Okay. Configure the basic point-to-point IP addresses. Then only it will carry the layer 3 information. You know? Yeah. Cool. Hmm. Okay. I'm on R1. R1 లో ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ కాన్ఫిగర్ చేద్దాం. ఓకే ఫైన్. సో ఇంటర్ఫేస్ G1/0 ఐపీ అడ్రస్ ఏం తీసుకుంటాను R1 టు R2 కనెక్షన్ కాబట్టి ఇది ఏంటి 12.0 నెట్వర్క్. ఓకే 192.168.12.1. ఈ ఐపీ అడ్రస్ స్కీమా ఎలా తీసుకుంటానో ఇంకా మీకు డౌట్ ఉంటే యూ మస్ట్ గో త్రూ ద ప్రీవియస్ వీడియోస్. ఓకే ఓకే నెక్స్ట్ ఇస్ ఇంటర్ఫేస్ G3/0. ఓకే 3 ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేశాను. ఇంకోటి ఏంటి లూబ్యాక్. లూబ్యాక్ ఎంత 1.1.1.1. ఓకే ఇట్స్ డన్. యా ఐపీ అడ్రసెస్ కాన్ఫిగర్ చేసేసాం. ఇంకోటి ఓఎస్పీఎఫ్ రౌటర్ ఓఎస్పీఎఫ్ ప్రాసెస్ ఐడి 10. ఓకే నౌ నెట్వర్క్ ఓన్లీ ఓఎస్పీఎఫ్ ఏంటండి 192.168.12.0. దాని యొక్క వైల్డ్ కార్డ్ మాస్క్ ఏరియా ఇదంతా. నెక్స్ట్ ఏంటి 10.0. నెక్స్ట్ ఏంటి 1.1.1.1. దట్స్ ఇట్. ఓకే ఈ 18.0 అనేది బీజీపీ దండి ఓఎస్పీఎఫ్ కాదు. కన్ఫ్యూజ్ అయ్యి 18.0 కూడా మీరు చేశారు నో. ఓకేనా ఇది మొత్తం R1 యొక్క కాన్ఫిగరేషన్ ఇస్ డన్. ఓకే ఇంకా మనం బీజీపీ కాన్ఫిగర్ చేయాలి. బీజీపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు అది. ఓకే ఫైన్. నౌ R2. సో ఇప్పుడే చేద్దాం బీజీపీ గురించి. సో బీజీపీ ఈజ్ ఏ బీజీపీ ఈజ్ ఏ బీజీపీ అనేది ఏంటి ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్. ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ టు డిఫరెంట్ అటానమస్ సిస్టమ్ నెంబర్స్. సపోజ్ R1 యొక్క అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎంత? ఇది ఇన్ఫోసిస్ కదా, ఇది ఒక కంపెనీ. దీని యొక్క ఏస్ ఎంత 10 అని చెప్పా. ఓకే సపోజ్ ఈ జియో యొక్క ఏస్ ఎంత 100 అని చెప్పా. సో ఇక్కడ చూడండి దీని ఏఎస్ 10 ఇది 100. 2 డిఫరెంట్ అటానమస్ సిస్టమ్ మధ్యలో ఇది ఏఎస్ 10 ఇది ఏఎస్ 100. ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ రౌటింగ్ ప్రోటోకాల్ బిట్వీన్ 2 అటానమస్ సిస్టమ్ నెంబర్ యూ యూజ్ ఈజీపీ. ఈజీపీ మీన్స్ బార్డర్ గేట్వే ప్రోటోకాల్. బీజీపీ యూజ్ చేస్తారు. ఓకేనా యూజ్ బీజీపీ. ఓకే అదే అంటున్నా. ఇప్పుడు ఎయిర్టెల్ అనేది ఒక అటానమస్ సిస్టమ్ నెంబరు. జియో అనేది ఒక అటానమస్ సిస్టమ్ నెంబరు. ఆ రెండిట్లో కమ్యూనికేషన్ జరుగుతుందంటే మీరు ఎయిర్టెల్ సిమ్ నుంచి జియో సిమ్‌కి కాల్ చేస్తే కాల్ ఎళ్తుంది. హౌ? ఎలా ఎళ్తుంది? బికాజ్ బీజీపీ. బీజీపీ ద్వారా ఎళ్తుంది. బీజీపీ అనేది ఏం చేస్తుంది అడ్వర్టైజ్ చేస్తుంది రౌట్స్‌ని. ఓకేనా? బీజీపీ అడ్వర్టైజ్ చేస్తుంది రౌట్స్‌ని. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇది ఈబీజీపీ. ఓకే. ఇవన్నీ పబ్లిక్ అన్నమాట. జియో అనేది ఒకటి, ఇన్ఫోసిస్ అని ఒకటి పబ్లిక్‌లో కనెక్ట్ అవుతుంది. క్లౌడ్‌లో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడంతా పబ్లిక్ ఐపీ అడ్రెసెస్ యూజ్ చేస్తాం. నాట్ ప్రైవేట్. ఏదో మన ల్యాబ్ కాబట్టి ఇక్కడ ప్రైవేట్ యూజ్ చేస్తున్నాం గానీ, సో, అందులో పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెసెస్‌లే యూజ్ చేస్తాం. పాయింట్ టు పాయింట్. సో, బీజీపీ అనేది రౌటింగ్ ప్రోటోకాల్. బీజీపీ యూజెస్ టీసీపీ పోర్ట్ 179. ఓకేనా? బీజీపీ యూజెస్ టీసీపీ పోర్ట్ 179. ఇప్పుడు బీజీపీ గురించి థియరీ ఏదైతే ఉందో, బీజీపీ గురించి మొత్తం థియరీ అది స్పెషల్ క్లాస్‌లో తీసుకుంటా. సో, బీజీపీ అనేది ఏంటి అనేది చెప్పాను. ఇప్పుడు ఎలా కాన్ఫిగర్ చేస్తారనేది ఒక్కటే చెప్తాను. వింటారా? సో, బీజీపీ అనేది బార్డర్ గేట్‌వే ప్రోటోకాల్.
ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ బిట్వీన్ 2 ఆటానమస్ సిస్టమ్ నంబర్స్, యూ నీడ్ టు కాన్ఫిగర్ ఏ బీజీపీ. ఇంటర్నెట్ మొత్తం బీజీపీనే. ఎందుకంటే ఇన్ఫోసిస్ నుంచి జియో, జియో నుంచి ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ నుంచి ఇంకొక ఐఎస్‌పీ బీఎస్ఎన్ఎల్ అంతా బీజీపీ ద్వారానే కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఏమంటే బీజీపీ అనేది టీసీపీ పోర్ట్ నంబర్ 179ని యూజ్ చేస్తుంది. టీసీపీ ప్రోటోకాల్‌ని యూజ్ చేస్తుంది. ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ టు సెండ్ ద డేటా రిలయబుల్లీ. ఓకే. సో, ఈ టీసీపీ యూజ్ చేస్తుంది కాబట్టి మనకి రీచబిలిటీ ఉండాలి. నువ్వు ఏదైతే ఇప్పుడు నీ వెబ్‌సైటు డీఎన్ఎస్ గదా! డీఎన్ఎస్ పోర్ట్ నంబర్ ఎంత? టీసీపీ పోర్ట్ నంబర్ ఎంత డీఎన్ఎస్? డీఎన్ఎస్ పోర్ట్ నంబర్ 53. యాహ్! సో 53. యాహ్! సో, డీఎన్ఎస్ పోర్ట్ నంబర్ డీఎన్ఎస్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే డీఎన్ఎస్ సర్వర్ రీచబుల్ ఉండాలి. అప్పుడే ఓకే. టీసీపీ గురించి మీకు క్లాస్ చెప్పాలి కదా! చెప్పానా లేదా? ఓకే. చెప్పండి బ్రదర్. టీసీపీ గురించి మీకు చెప్పానా లేదా క్లాసు? టీసీపీ చెప్పారండి. చె ఆ! ఎంటైర్ No, Ramesh. ఆహ్, అదే నెక్స్ట్ ఓకే. ఫైన్. సో, ఇక్కడేంటంటే బీజీపీ యూజెస్ టీసీపీ పోర్ట్ నంబర్ 179 ఉంటేనే ఉంటుంది. సో, ఇప్పుడు పాయింట్ టు పాయింట్ రీచబిలిటీ ఉంటుందంటే పబ్లిక్ ఐపి కన్ఫిగర్ చేస్తాం ఈ నెట్వర్క్‌లో. 18.1 కాన్ఫిగర్ చేస్తాం. ఇక్కడ 18.8 కాన్ఫిగర్ చేస్తాం. యాస్ పర్ అవర్ స్కీమా, ఐపీ స్కీమా. సో, పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెసెస్ కాబట్టి లింక్‌లో రీచ్ అవుతాయి కాబట్టి బీజీపీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకే సింపుల్‌గా మనం వేరే రౌటింగ్ ప్రోటోకాల్ లేకుండా హ్యాపీగా రీచబిలిటీ ఉంది కాబట్టి బీజీపీని కాన్ఫిగర్ చేయొచ్చు. సో, బీజీపీ కాన్ఫిగర్ చేద్దామా? బీజీపీ కాన్ఫిగర్ చేయడం డెడ్ ఈజీ అండి. ఇట్స్ వెరీ ఈజీ. R1లోకెళ్ళి సో, చూడండి. ఇప్పుడు ఓఎస్పీఎఫ్ ఎలా కాన్ఫిగర్ చేస్తున్నారో బీజీపీ కూడా అంతే. రౌటర్ ఓఎస్పీఎఫ్ 10 పెట్టా కదా! ఇప్పుడు కూడా అంతే. రౌటర్ బీజీపీ ఇది అటానమస్ సిస్టమ్ నంబర్ ఇది ఓ పని చేద్దాం. ఇది 50 అనుకుందాంలే. ఓకే. కన్‌ఫ్యూజన్ లేకుండా. ఓకే. సో, రౌటర్ బీజీపీ అటానమస్ సిస్టమ్ నంబర్ ఎంత? 50. ఓకే. రౌటర్ బీజీపీ. సేమ్ రౌటర్ ఓఎస్పీఎఫ్ ఎలాగనుకుంటాం ఇది కూడా అంతే. సింపుల్. ఏమంటే ఇక్కడ మనం నెట్వర్క్ అని ఇచ్చి అడ్వర్టైజ్ చేస్తే ఆటోమేటిక్‌గా నైబర్స్ డిస్కవర్ అవుతాయి ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్‌లో. కానీ బీజీపీలో అట్లా కాదు. అట్లా డిస్కవర్ అవ్వకూడదు. ఎందుకంటే ఇట్స్ ఇంటర్నెట్ కదా! ఓన్లీ పాయింట్ టు పాయింట్ మధ్యలోనే కాన్ఫిగరేషన్. నువ్వేం చేయాలి స్పెసిఫిక్‌గా వీడు నా నైబర్ అని చెప్పి అసైన్ చేయాలి. అంటే నీకు ఆ నైబర్ ఐపీ అడ్రెస్ తెలియాలి. తెలుసు కదా! మనం పాయింట్ టు పాయింట్‌లోనే చేస్తున్నాం. ఈడ 80.1 ఉంది. ఈడ 18.8. సో, పాయింట్ టు పాయింట్ ఐపీ మనకి తెలియాలి. నైబర్ ఐపీ అడ్రెస్ తెలియాలి మనకి. సో, ఈడ నైబర్ అని ఇస్తావు స్టేట్‌మెంట్. నైబర్ ఏంటి 192.168.18.8 ఓకేనా? ఇక్కడ చూడండి. 192.168.18.1 ఇది. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్‌లో ఇది 18.8 ఇది. పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెస్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేను జస్ట్ మన స్కీమా ప్రకారం తీసుకుంటున్నా. ఓకేనా? నైబర్ అని ఇక్కడ R1 రౌటర్‌లో నేను కాన్ఫిగర్ చేస్తున్నా. ఏమని బీజీపీ కాన్ఫిగర్ చేసి సింపుల్‌గా నైబర్ అని ఇచ్చేసి అంతే నైబర్ అని ఇవ్వాలి. నైబర్ అని ఇచ్చిన తర్వాత యూ నీడ్ టు ఇన్ఫార్మ్ దెమ్. ఓకే. ఏంటి ఏంటి? నైబర్, నైబర్ తర్వాత యూ నీడ్ టు గివ్ రిమోట్ ఏఎస్. యెస్. రిమోట్ ఏఎస్. రిమోట్ ఏఎస్ ఎంత? ఈ ఏఎస్ ఏమో 50 రిమోట్ ఏఎస్ ఎంత? జియో ఏఎస్ నంబర్ ఎంత? 100. ఓకే. నైబర్, రిమోట్ ఏఎస్ ఇది ఎట్లంటే స్టాటిక్ రౌటర్ లాగా అన్నమాట. అంటే మనకి టోపాలజీలు అన్నీ తెలియాలి కదా! సిమిలర్‌గా బీజీపీ ఏంటి? అన్నీ తెలియాలి. రిమోట్ ఏఎస్ తెలియాలి. రిమోట్ ఐపీ అడ్రెస్ తెలియాలి. ఓకే. నైబర్‌నిచ్చేసి ఇది ఇస్తాము. ఇచ్చేసిన తర్వాత రిమోట్ ఏఎస్ 100 అని ఇస్తాం. థాట్స్ ఇట్. బీజీపీ కాన్ఫిగరేషన్ ఇంతే ఇంకా. బీజీపీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. అది. ఆ తర్వాత ఇది నైబర్ ఫార్మ్ అవ్వడానికి. ఆ తర్వాత నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి కదా! సో, నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలంటే నెట్వర్క్ అనే స్టేట్మెంట్ ఇచ్చి యూ హావ్ టు అడ్వర్టైజ్ ఇట్. ఓకే. యూ హావ్ టు అడ్వర్టైజ్ ఇట్. నెట్వర్క్స్ అనే స్టేట్మెంట్ ఇచ్చి యూ నీడ్ టు అడ్వర్టైజ్ ఇట్. ఓకేనా? ఫైన్. నెట్వర్క్ ఇక్కడ చూడండి. నెట్వర్క్ అనే అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి ఈడ మనం ఏం చేయొచ్చంటే సెండ్ డైరెక్ట్ సెట్ నెట్వర్క్ అని ఇచ్చేసి ఆహ్, వాట్ ఈస్ దట్? నెట్వర్క్ అని ఇచ్చి నెట్వర్క్ మన 192.168.
అదర్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వర్టైజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేనేమి అడ్వర్టైజ్ చేయను. ఫస్ట్ బీజీపీ నైబర్‌షిప్ కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా నెట్వర్క్ అడ్వర్టైజ్ చేయలేదు కదా! సో, చూద్దాం. కాన్ఫిగర్ టెర్మినల్ ఇంటర్ఫేస్ జీ ఎంతది 3/0. వాట్ ఇస్ ఐపీ అడ్రెస్? 192.168.8. సారీ. ఓకే. ఇచ్చి నో షట్ డౌన్ ఇచ్చి ఇంటర్ఫేస్ లూప్‌బ్యాక్ 0 ఇచ్చి అందరికి అర్థమవుతుందా నేనేం చేస్తున్నానో? హలో! యాహ్! అర్థమైతుంది. ఓకే. ఐపీ అడ్రెస్‌లు ఒకటి కాన్ఫిగర్ చేసిన R8లో. పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెసెస్ అండ్ లూప్‌బ్యాక్‌లో సబ్నెట్ మాస్క్. కరెక్ట్ బ్రదర్. గుడ్ కాల్. గుడ్ కాల్. G3/0. అయితే నేను ఇంకా నిద్రమోపులో ఉన్నానా? లేదు. ఇది రిమూవ్ చేయాలి. ఇన్వాలిడ్ ఐపీ అడ్రెస్సా? నో. నో ఐపీ లూప్‌బ్యాక్ అడ్రెస్. లూప్‌బ్యాక్ అయిపోయింది. ఇది లూప్ బ్యాక్ కదా! ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్. అరే! హ్మ్. నో. ఓకే. రైట్ క్లిక్. బ్రాడ్ 255, 255, 255, 255. మాన్యువల్‌గా చేసేస్తున్నా. డన్. ఓకే. అయిపోయింది. లూప్ బ్యాక్ ఐపీ అడ్రెస్ అయిపోయింది. నెక్స్ట్ బీజీపీ కాన్ఫిగర్ చేద్దాం. సింపుల్ రౌటర్ బీజీపీ ఎంత ఇది ఆటోనమస్ సిస్టమ్ నెంబర్ ఎంత 100. సో 100. నైబర్ అనే స్టేట్మెంట్ ఇచ్చి నైబర్ ఏమవుతుంది పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రస్ 18.1. రిమోట్ ఏస్ ఏమవుతుంది 50. దట్స్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది బీజీపీ ఫామ్ అవుతుంది అంతే. చేయాలంటే షో బీజీపీ సమ్మరీ. సో ఇక్కడ ఫుల్ స్టేట్ లో ఉండాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఆప్. ఎయిటీన్ డాట్ వన్. సో 18.1 పింగ్ వచ్చింది చూడండి. నైబర్ ఏమైంది అప్ అయింది. చూసారా నైబర్ అప్ అయింది. జస్ట్ నైబర్షిప్ మాత్రమే అప్ అయింది. ఓకే. కావాలంటే నేను R1లోకి వెళ్ళి ఇఫ్ ఐ చెక్ రౌటింగ్ టేబుల్ డూ షో ఐపీ రౌట్ 8.8 నేను చూడట్లేదు. కాబట్టి నైబర్షిప్ అప్ ఏదంటే ఓఎస్పీఎఫ్ లాగా టూ వేలో నైబర్స్ అప్ అయినట్టే ఇంకా నెట్వర్క్స్ అడ్వర్టైజ్ అవ్వలేదు. అవ్వాలంటే ఏం చేయాలి నెట్వర్క్ అని కమాండ్ చేయాలి. చూడండి నేను R8లో ఉన్నాను. నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేస్తున్నాను. నెట్వర్క్స్ ఏంటి రౌటర్ బీజీపీ ఎంత ఇది 100. నెట్వర్క్స్ ఏంటి నెట్వర్క్స్ ఉన్నాయి 8.8.8.8. ఇక్కడ ఏమి ఇస్తామంటే జస్ట్ మాస్క్ అని ఇస్తాం. సబ్నెట్ మాస్క్ అని కాదు జస్ట్ ఉత్త మాస్క్ అని ఇవ్వాలి. సో ఓఎస్పీఎఫ్లో మాస్క్ అని ఇవ్వకుండా టైప్ చేసేవాళ్ళం. ఇక్కడ ఏంటి మాస్క్ అని ఇచ్చి ఆ మాస్క్ ఎంత 255.255.255.255. ఇక్కడ ఏంటి వైల్డ్ కార్డ్ మాస్క్ కాదు రియల్ మాస్క్ ఇచ్చేస్తాం. ఇంకొక నెట్వర్క్ ఏంటి 192.168.18.0 255.255.255.0 ఇక్కడ మాస్క్ అని ఇవ్వాలి. ఓకే. ఇట్లా నెట్వర్క్స్ అని ఈడ R8లో ఇస్తే ఈ నెట్వర్క్స్ ఏంటి బీజీపీలోకి అప్పుడు అడ్వర్టైజ్ అయ్యి R1లో కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి షో ఐపీ రౌట్ కొడితే కనిపించినాయా? బీజీపీ రౌట్‌లో బి అంటే ఏంటి 8.8.8. 18.0 ఆల్రెడీ డైరెక్ట్‌లీ కనెక్టెడ్ కాబట్టి అది రౌటింగ్ టేబుల్‌లో చూపియదు. ఓన్లీ బీజీపీ రౌట్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే. యాహ్! కావాలంటే బీజీపీకి సెపరేట్ రౌటింగ్ టేబుల్ ఉంటుంది. షో ఐపీ బీజీపీ. ఆ బీజీపీ రౌటింగ్ టేబుల్‌లో కనిపిస్తుంది ఈ 2. ఓకేనా? ఇది లోకల్‌లో కనెక్ట్ అయింది కాబట్టి డైరెక్ట్ అనేది ఎంత డైరెక్ట్‌లీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ 0 ఉంటుంది. ఇంకా డైరెక్ట్‌లీ ఇంగా అదే ఇన్‌స్టాల్ చేసుకుంటుంది. ఓకేనా? అది. కూల్. నౌ ఎవ్రీవన్ బీజీపీ అర్థమైంది కదా! ఇదే బీజీపీ. కాన్ఫిగరేషన్ ఈస్ వెరీ ఈజీ అబౌట్ బీజీపీ. ఓకే. జస్ట్ నైబర్ స్టేట్మెంట్ ఇచ్చేసి నెట్వర్క్స్‌తో అడ్వర్టైజ్ చేస్తే అయిపాయే. నెట్వర్క్స్ అడ్వర్టైజ్ అయిపోతాయి. ఓకే. కానీ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ థియరీ టు లెర్న్ అబౌట్ బీజీపీ ప్రోటోకాల్. ఓకేనా? సో, థియరీ చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ మీరు చేశారు గదా! ఈజీనే. బట్ థియరీ కొంచెం ఇంపార్టెంట్. అది సెపరేట్‌గా నేను వేరే క్లాస్‌లో చెప్తా. కానీ ఈ ల్యాబ్‌కి అవసరమైనంత వరకు ఇక్కడ చెప్తా. ఇప్పుడు R1లో వచ్చేసినాం గదా! R1లో ఇప్పుడు మనం ఏం చేయాలి? రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. బీజీపీ టు ఓఎస్పీ, ఓఎస్పీ టు బీజీపీ.
ఆ రీడిస్ట్రిబ్యూషన్ నేను లాస్ట్‌లో చేస్తాను. సో, ఈ R1 నుంచి R8కి నేనేం చేశాను, బీజీపీ ఎస్టాబ్లిష్ చేశాను. సో, నేను రీడిస్ట్రిబ్యూషన్ అనేది చేయట్లేదు. అది తర్వాత చూద్దాం. ఓకే. ఫైన్. R1లో మొత్తం కాన్ఫిగరేషన్ ఏదైతే చేయాలనుకున్నామో అది మొత్తం చేసేసాం. క్యాన్ వి మూవ్ టు ద నెక్స్ట్ రౌటర్? R2. ఐ థింక్ ఏ రౌటర్ మిస్ చేయలేదు. ఏ కాన్ఫిగరేషన్ మిస్ చేయలేదు. R1లో ఓఎస్పీఎఫ్ మొత్తం కాన్ఫిగర్ చేసాం. బీజీపీ కూడా కాన్ఫిగర్ చేసాం. ఓకే. అది. నెక్స్ట్ ఇప్పుడు గోయింగ్ టు R2. త్వరగా కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటర్ఫేస్ ఎంత? G1/0. ఓకే. నెక్స్ట్ ఇంకో ఇంటర్ఫేస్ ఏంటి? G2/0. ఇట్లా మాన్యువల్ కాన్ఫిగర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అందుకే ఆటోమేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ హియర్. టూ ఎవరికైనా డాట్స్ వచ్చాయి. అదే హ్యూమన్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. ఇట్లా హ్యూమన్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. ఓకే. అందుకే పైథాన్ ఏం చేస్తుంది? నీ అంతా చేస్తుంది. ఇన్వాల్వ్ అవుతున్నది. వెరీ ఇంపార్టెంట్ నౌ. 4 డాట్ నో షట్ డౌన్. నెక్స్ట్ ఏంటి? ఇంటర్ఫేస్ బ్యాక్. దట్స్ ఇట్. ఓకే. క్లియర్? ఇక్కడ కూడా చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? రౌటర్. రౌటర్ ఓఎస్పీఎఫ్ ఎంత ఇది? ఓకే. బాగా చూడండి. ఇప్పుడు నెట్వర్క్ నెట్వర్క్‌లో 192.168.1.0 అనేది ఏంటి? వైల్డ్ కార్డ్ మాస్క్. నెక్స్ట్ 1.1.1.1. 1.1.1 నెక్స్ట్ 24.0 ఏరియా 10. ఓకే. దట్స్ ఇట్. ఏరియాకి అయిపోయింది. ఓఎస్పీ కాన్ఫిగరేషన్ ఇస్ డన్. ఓకే. ఆన్ R3. R3కి వెళ్దాం. ఇంటర్ఫేస్ వాట్ ఇస్ ఇంటర్ఫేస్? G2/IP. What is that? It is 30 is R113 13 dot no shit. The next interface G1/0. Next 36. Okay. No shutdown. Next interface loopback 0 IP. ఎంతో 3.3.3.3. ఓకే. ఐపీ అడ్రస్ అయిపోయినాయి. నెక్స్ట్ రౌటర్ OSPF 10. నెట్వర్క్ 192.168.13. ఒక డౌట్. చెప్పు బ్రదర్. అది ఆర్టీలో కాన్ఫిగర్ చేసినప్పుడు నెట్వర్క్ ఐడి 36.0 కదా ఇవ్వాలి. అవును. నెట్వర్క్ అయిపోయిందా? ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ ఐపీ అదే ఇచ్చింది. కట్ అవుతుంది. ఇదే కదా భయ్య. 36. కరెక్ట్గానే ఇచ్చాం కదా. ఏరియా 20లో కనెక్ట్ అయ్యేది. G1/0లో ఎంటర్ అయ్యి ఇది 3 అవును. 6 36 డాట్ ఇది అవును. థర్డ్ రౌటర్ కాబట్టి 3. మరి ఇంకేంటి డౌట్? ఓకే. ఓకే. అదే. ఓకే. ఫైన్. ఓకే. ఏరియా 0 నెట్వర్క్ 192.168.36.0. ఇది 36.0 నెట్వర్క్ ఏది? ఏరియా వైల్డ్ కార్డ్ మాస్క్. ఏరియా ఎంత ఇది? దీని లూప్ బ్యాక్ లో
సబ్జెక్ట్ మార్చుకుంటాము. Tasra water. హార్డ్లీ What is that? Loop back లో హార్డ్లీ లూప్ బ్యాక్ లో సబ్జెక్ట్ మార్క్ ఒక్క 255 నిమిషం. 255 R3 okay. 36.0. Yes, that's పైన correct. పైన లూప్ బ్యాక్ అయితే Loop back IP 3.3.3 నే కదా, కరెక్టే కదా. అది కాదు పైన అది నెట్వర్క్ కదా పైన లూప్ బ్యాక్ ఎక్కడ లూప్ బ్యాక్ IP అడ్రస్? అయితే ఆడ 3 కాదు దాని పైన ఇంకా పైనుంచి 4th 5th లైన్ Oh, ఇదా? Okay, okay. అది We did a mistake. Yeah, actually, no problem. It won't have anything, but yeah, we can call interface loopback 0. Good call. Okay. IP address 3.3.3.3. Okay. Do show IP interface group. Okay. Next. ఓకే. ఇక్కడ కాన్ఫిగరేషన్ అయిపోయింది. టోటల్‌గా R1, R2, R3లో మొత్తం కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఏరియా 0 ఇస్ డన్. నౌ ఐ యామ్ గోయింగ్ టు ఏరియా 10. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇంటర్ఫేస్ R4లో G2/0. ఓకే. ఐపీ అడ్రస్. వాట్ ఈస్ ఇట్? 192.168.24 రైట్? 24.4. నో షట్. Next interface G1/0 IP address 192.168.45. This is 45 dot network. 45. Yeah, very good. 45.4 No shit. Okay, that's it. Now interface loopback 0. What is that? 4.4.4.4. 4.4 Yeah, come on. చెప్పండి, ప్రాబ్లం లేదు. నేను ఇంకా మిస్టేక్స్ చేయను. ప్లస్ మీకు తెలుసని నాకు కూడా బూస్ట్ వస్తుంది. సో ఐపీ అడ్రసెస్ కాన్ఫిగర్ చేసేసాం, రైట్? అంత క్లియర్ కదా? రౌటర్ ఓఎస్పిఎఫ్ 10. చెప్పండి నెట్వర్క్ ఏంటి? ఫస్ట్ ఏం అడ్వర్టైజ్ చేద్దాం? 192.168.24.0 నెట్వర్క్. దాని యొక్క వైల్డ్ కార్డ్ మాస్క్ విత్ ఏ ఏరియా ఇది? విచ్ ఏరియా ఇట్ ఈస్? 10. 10. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? 45. జస్ట్ అప్ యారో చూసేసి కొట్టండి అంతే. నెక్స్ట్ ఏంటి? వైల్డ్ లూప్ బ్యాక్. ఎస్. 4.4.4.4. ఓకేనా? 5. మనం ఇంకా 4 రౌటర్‌లోనే ఉన్నాం బ్రదర్. ఓకే. ఓకే. ఇదంతా నేను నిన్ననే ప్రిపేర్ చేయొచ్చు. ఇంత టైం వేస్ట్ అయినా మీ ముందు ఎందుకు చేస్తున్నానంటే, మల్టిపుల్ ఏరియాస్ ఉన్నాయి. మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి మీతో చేపిస్తున్నా. ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకేంటి డైరెక్ట్‌గా చెప్పేస్తా. ఇట్లా చూపించి చెప్పేస్తా ఇంగ. ఎందుకంటే ఆల్రెడీ రికార్డెడ్ సెషన్ ఉంటుంది కాబట్టి దే కెన్ గో త్రూ ఇట్. ఓకే. యాహ్! బెటర్ ఏంటంటే అందరూ మార్నింగ్ బ్యాచ్ జాయిన్ అవుతే ఇట్ విల్ బి వెరీ అడ్వాంటేజ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. ఫైన్. ఏరియా 10 అయిపోయింది. నెక్స్ట్ R5 రౌటర్ ఉంది కదా! R5 రౌటర్, లాస్ట్ రౌటర్ ఇన్ ఏరియా 10. కాన్ఫిగరేషన్ టెర్మినల్. అర్థమైంది కదా! ఏ ఇంటర్ఫేస్ ఏ ఏరియాలో కాన్ఫిగర్ చేయాలనేది చాలా మందికి ఇది కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఓకే. మీరే చెప్పండి. హౌ మెనీ ఇంటర్ఫేసెస్ ఇన్ హియర్? ఓకే. నౌ ఎంతది? 45.5. ఓకే. నో షట్. ఎంత? 5.5.5.5 అండ్ 2 యాహ్! 5. ఓకే. నిన్న ఎవరైనా నాకు కాల్ చేసారా మీలో? యెస్టర్‌డే ఐ వాస్ వెరీ బిజీ విత్ ఆఫీస్ వర్క్. ఓకే. నెక్స్ట్ రౌటర్ ఓఎస్‌పీఎఫ్ 10. వెరీ గుడ్. Work. చెప్పండి, నెట్వర్క్స్ చెప్పండి మీరే. Network. 192.168.45.0 255. ఏరియా 10. 20నా 10నా? 10. 10. నైస్. నెక్స్ట్
లూబ్యాక్ ఉందిగా. Yes, sir. ఇప్పుడు ఇది కాన్ఫిగర్ చేయగానే మనకు ఓఎస్పీఎఫ్ అప్ అయిందంటే మన కాన్ఫిగరేషన్ కరెక్ట్‌గా ఉన్నట్టు. ఓకే. థాట్స్ ఇట్. చూడండి. నౌ ఏరియా 10 కూడా కంప్లీట్. ఇంక లాస్ట్ ఏరియా ఏంటది? Area 20. ఏరియా 20. కాన్ఫిగర్ చేసేద్దామా? Yes, sir. ఓకే. ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్? ఇంట్రెస్టింగ్ ఉందన్న, అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్ అయినా మల్టిపుల్ చేసి చేయడం వల్ల ఈజీ. Yeah. And ఇంకోటి I would like to ask this question to non-technical people especially. Guys, are you understanding? మీరు అసలు నాన్ టెక్నికల్ కదా, లైక్ ఏ ఫ్రెషర్స్. అర్థమవుతుందా బానే మీకు? అవును, బ్యాక్ ఎండ్ లో రికార్డింగ్ క్లాస్ చూసుకుంటా చిన్నగా వెళ్తుంటే అర్థమవుతుంది. వెరీ గుడ్ బ్రదర్. అట్లా బ్యాక్ ఎండ్లో రికార్డెడ్ సెషన్స్ చూసుకుంటూ పస్ ఎక్కడైనా చేయాలనుకుంటే పస్ చేసుకుంటూ పీపీటీస్ ఓపెన్ చేసి చేసుకుంటూ వెళ్తే నీట్గా ఉంటుంది. ల్యాబ్స్ మాత్రం కంపల్సరిగా చేయండి. ఓకే. G2/0. ఓకే. నెక్స్ట్ ఏంటి? G2/0 ఐపీ అడ్రస్ 192 డాట్ వాట్ ఈస్ దట్? 36 రైట్? 36.6 ఇది అంతే కదా? Yes, sir. 6 router. ఇంకో ఈ ఇంటర్ఫేస్ ఏంటో చూడాలి. G1/0. ఓకే. ఇది 67 రౌటర్ కాబట్టి 67.6. ఈ ఐపీ అడ్రస్ ఇలా తీసుకోవడం ఈజీగా ఉంది కదా మీకు? మీ ఓన్గా తీసుకోవాలంటే ఏ ఐపీ అడ్రస్ ఏం తీసుకున్నారో మీరు తెలుసుకోవాలి. చాలా ఇబ్బంది పడేవాళ్ళు పెద్ద పెద్ద టోపాలజీస్ చేసేటప్పుడు. అవునా? Yes, sir. ఎస్ అన్న. అందుకే ఇలా తీసుకుంటే మన ల్యాబ్ సెటప్ ఈజీగా ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ గ్రూప్ యూజ్ అవుతుందా బానే? అక్కడ పోస్ట్ చేయండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ట్రబుల్ షూటింగ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. మన వాళ్ళు చాలా మంది ఉంటారు, హెల్ప్ చేస్తారు. జాయిన్ అయ్యారు కదా అందరు ట్రబుల్ షూటింగ్ గ్రూప్లో? Yes, sir. ఓకే. 255. 255. ఓకే. ఇదే కదా లాస్ట్? ఓకే. లూప్ బ్యాక్. ఓకే. నెక్స్ట్ రౌటర్ ఓఎస్పీఎఫ్ 10. 10. యా. నెట్వర్క్ Network. 792.168.36.0. Yes. 255. ఎస్. Area 20. Okay. ఎస్. ఏరియా 20. నెక్స్ట్ ఏంటి? 67. నెక్స్ట్ ఏంటి? 6. ఓకే. దాట్స్ ఇట్. 6th రౌటర్ కూడా ఖతం. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఏంటి? 7th రౌటర్. లెట్స్ డూ దిస్ నౌ. ఇక్కడ ఉందాం 7th రౌటర్. ఇదంతా G1/0 కదా? G1/0. ఓకే. ఇంటర్ఫేస్ G1/0. ఐపీ అడ్రస్ 192.168.67.7. 250. Now shit interface loopback 0 IP address. What is the 7. IP address? It is 7.7.7.7. 255. 255. 255. Very good, brother. Thank you. No shutdown, right? Okay. Okay. Next ఏంటి? Router OSPF 10. Network next. Network. 192.168. లోబ్యాక్ మూసేద్దాం అవసరం లేదు కదా. యా లూబ్యాక్ అవసరం లేదు. అదే అలవాట్లో పొరపాటు అంటారు కదా అట్లా. ఓకే ఓకే. 67. నో షెడ్యూల్ ఇవ్వకుండా ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు. యాక్చువల్గా ఇవ్వకుండా కూడా పర్లేదు, టైం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. అది ఏరియా ఎంత? 20నా 30నా? ఇది ఏది ఏరియా? 20 అన్న. 20 కదా? 20. ఓకే. అనదర్ నెట్వర్క్ ఈస్ what is another network? It is 7.7.7.7. Yeah. ఓకే. ఏరియా ఫామ్ అయిపోయింది. నౌ బ్రదర్ వి ఎవ్రీవన్ కాన్ఫిగర్ దిస్. ఇప్పుడు వెరిఫికేషన్. మనం చెప్పిన థియరీ ఏదైతే ఉందో అది వెరిఫికేషన్ చేద్దాం ఇక్కడ. ఓకే. చూడండి అందరూ చాలా జాగ్రత్తగా. సో ఓఎస్పీఎఫ్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను R5 నుంచి R7 పింగ్ అయిందంటే మొత్తం పర్ఫెక్ట్ అని.
నేను ఏం ఆలోచించకుండా వెరిఫికేషన్ లేకుండా పింగ్ చేద్దాం ఫస్ట్. R5 నుంచి R7కి పింగ్ చేస్తే పింగ్ అయిందంటే సక్సెస్ఫుల్లీ డన్. లేదనుకో ఎక్కడ మిస్టేక్స్ ఉంది ఏంటని ట్రబుల్ షూట్ చేద్దాం. ఓకేనా? సో పింగ్ ఏంటి 7.7.7ని పింగ్ చేస్తున్నా. ఎస్ 7.7.7 అనేది పింగ్ అయింది. అంటే మన కాన్ఫిగరేషన్ అంతా సక్సెస్ఫుల్. ఓకే. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఏరియా 0లో టైప్ 1 టైప్ 2 ఉంటుంది. మొత్తం టైప్ 3 ఎల్ఎస్ఎస్. ఇప్పుడు చూడండి నాకు చెప్పాలి మీరు. ఇప్పుడు R4లో హౌ మెనీ టైప్ 3 ఎల్ఎస్ఎస్ యూ విల్ సీ? అది డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా టైప్ 1 చూద్దాం ఫస్ట్. ఇక్కడ హౌ మెనీ ఏరియా 0లో హౌ మెనీ టైప్ 1 ఎల్ఎస్ఎస్ యూ విల్ సీ? ఏరియా 0 హౌ మెనీ టైప్ 1 ఎల్ఎస్ఎస్ యూ విల్ సీ? 3. వెరీ గుడ్. 3. ఏరియా 0 టైప్ 1 ఈజ్ 3. టైప్ 1 LSS 3. ఓకే. నెక్స్ట్ టైప్ 2 టైప్ 2 చూస్తారు చెప్పండి. 1. బాగా చూడండి. టైప్ 2 అంటే ఏంటి? నెట్వర్క్ LSA. హౌ మెనీ నెట్వర్క్స్ వీ హ్యావ్ హియర్? 2. 2. ఓకే. వాట్ ఆర్ దోస్? 192.168.12.0 అండ్ 13.0. ఇంకొక నెట్వర్క్ ఉంది కదా అదేంటి? లూబ్యాక్ నెట్వర్క్. ఓకే. అది లూబ్యాక్ లేండి. అది ఫిజికల్ లింక్ కాదు. ఓకే. సో యాహ్! యాజ్ యూ సెడ్ టైప్ 2 LSS ఎన్ని 2 చూస్తాం. టోటల్ ఎన్ని? 5. టోటల్ ఎన్ని? 5. 5. ఈ 5 అనేటివి టైప్ 3 కన్వర్ట్ అయ్యి మనకి ఏరియా 10లో అంటే R5 రౌటర్‌లో చెక్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని? ఇవన్నీ టైప్ 3 కనబడాలి. ఓకే. ఇవే కాదు ఈ ఏరియా 20లో ఉన్న కూడా టైప్ 3 ఉంటాయి. సో ఈడ ఎన్ని టైప్ 3 ఉంటాయి? సేమ్. ఈడ కూడా 3 ఉన్నాయి కదా! కానీ 3లో చూస్తే ఈ 5.5.5 ఆల్రెడీ సారీ ఈ లూప్ 5.5.5 బ్యాక్. లూప్ బ్యాక్. ఇదెందుకు 5.5.5 ఇక్కడొచ్చింది? ఓకే. ఇక్కడ 3.3.3 ఉంది కదా! ఈ 3.3.3 ఏదైతే ఉందో ఓకే. ఈ 3.3.3 ఆల్రెడీ ఏరియా 0లో ఉంది. టైప్ 1 LSAగా. కాబట్టి ఇది మళ్ళీ ఏరియా 20లో ఉంది. ఏరియా 20లో ఉన్నది టైప్ 3 కన్వర్ట్ అవ్వదు. బికాజ్ ఇట్ విల్ అవాయిడ్ ద లూప్స్ రైట్? అంతే కదా! ఇది ఏరియా 20లో టైప్ 1 ఓకే. ఏరియా 20లో టైప్ 1 3.3.3 ఉంది. అలాగే ఏరియా 0లో కూడా ఉంటుంది. కానీ ఇట్ విల్ అవాయిడ్ కాబట్టి సో టోటల్‌గా ఇది మనం లూబ్యాక్‌లో అడ్వర్టైజ్ చేయడమే లూబ్యాక్‌లో అడ్వర్టైజ్ చేసాం. ఓకే. ఏరియా 0లో అడ్వర్టైజ్ చేసాం. కాబట్టి ఇది ఉండదు. సో టైప్ 1 ఎన్ని ఉంటాయి ఈడ? 2 ఉంటాయండి. 2. Yes, sir. R6, R7 ఉంటాయి. టైప్ 1. టైప్ 2, 2 ఉంటాయి. టోటల్ ఎన్ని? 4. 4. 4 + 5 ఎంత? 9. ఈ 9 ఇన్ఫర్మేషన్ అంతా టైప్ 3. అంటే 9 టైప్ 3 LSS ఉండాలి. చెక్ చేద్దామా? చెక్ చేయాలంటే షో ఐపీ OSPF డేటాబేస్. చూడండి. హౌ మెనీ ఇవన్నేంటి నెట్వర్క్ సమ్మరీ ఎల్ఎస్ఎస్ కాల్డ్ టైప్ 3 ఎల్ఎస్ఎస్. సో ఎన్ని ఉన్నాయి చూడండి 1.1.1 R1 యొక్క టైప్ 1 టైప్ 3 కన్వర్ట్ అయ్యి వచ్చింది. వెరీ గుడ్. 3.3.3 కూడా కన్వర్ట్ అయ్యి వచ్చింది టైప్ 3గా. 6.6.6 7.7.7 కన్వర్ట్ అయింది. కానీ ఈ 2.2.2 కన్వర్ట్ అయ్యి రాలేదు. ఎందుకంటే 2.2.2 ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ టైప్ 1 LSA. ఏరియా 20లో ఏరియా 10లో ఆల్రెడీ టైప్ 1లో ఉంది చూడండి. రౌటర్ LSAలో ఉంది. ఏరియా 0లో ఉన్నది మళ్ళీ టైప్ 3 కన్వర్ట్ అయ్యి రాదు. ఓకేనా? దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఏరియా. ఐ మీన్ ఏరియా 0 ఓకే. సో టోటల్ ఎన్నని చెప్పాను మీకి? 9 అని చెప్పాను కదా! సో యాహ్! 9 కాదు. యాహ్! 8. ఎందుకంటే ఈడ R2ది కూడా ఉంది కదా! మీ R2ది కూడా సేమ్. ఈడ R3 ఎలాగైతే లోపలికి రాదో R2 కూడా ఇక్కడికి రాదనమాట. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ యాస్ ఎ టైప్ 1 అనమాట. సో టైప్ 3 ఎన్నున్నాయి టోటల్‌గా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. టోటల్ 8 టైప్ 3 LSAs. అంటే ఈ 2 లింక్స్, 2 లూప్‌బ్యాక్స్. ఓకే. అలాగే ఈ 2 లూప్‌బ్యాక్స్, 2 లింక్స్. టోటల్‌గా ఎన్ని? 8. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇవి అవతల ఏరియాలో ఉండే టైప్ 1, టైప్ 2 LSAs అన్నీ టైప్ 3గా కన్వర్ట్ అయ్యి వస్తాయన్నమాట. అది. సో ఇది. ఇంతవరకు మనం ఎన్ని LSAs చూసాం? 3 LSAs చూసాం. ఎవ్రీవన్ ఈజ్ ఇట్ క్లియర్? హలో! Yes, అన్న. యాహ్! క్లియర్ అన్న. క్లియర్ అన్న. ఇప్పుడు ఈ R1 ఎక్కడైతే ఉందో ఇప్పుడు మనం ఏం చేయాలి? రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. చేసి చూద్దామా? కాన్ఫిగర్ టెర్మినల్ చాలా జాగ్రత్తగా ఉండండి. రీడిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి? సో రౌటర్ OSPF 10లోకి వెళ్తున్నా. ఎళ్లి రీడిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసి ఏం రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? BGP ప్రోటోకాల్‌ని
ఓఎస్పీఎఫ్‌లోకి ఎంటర్ అయ్యి బీజీపీని ఓఎస్పీఎఫ్‌లోకి చేస్తున్నాం అంటే ఓఎస్పీఎఫ్‌లోకి ఎంటర్ అయ్యి బీజీపీని కాల్ చేస్తున్నాం. రీడిస్ట్రిబ్యూట్ బీజీపీ దాని ఏస్ నంబర్ ఎంత? 50. దీని యొక్క ఏస్ నంబర్ మనం ఏం కాన్ఫిగరేషన్ 50 చేస్తే 50లో ఉన్న రూట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడికి? ఇక్కడికి. ఓకేనా? ఓకే. దట్స్ ఇట్. ఇది ఇవ్వగానే R5లోకెళ్ళి చూస్తే ఇప్పుడేంది ఇదేమవుతుంది రీడిస్ట్రిబ్యూషన్ అనే కమాండ్ ఇవ్వగానే ఏమవుతుంది? ఈ కమాండ్ ఇవ్వగానే దిస్ విల్ బి ద ఏఎస్‌బీఆర్. నౌ R1 ఈస్ ద ఏఎస్‌బీఆర్. ఇప్పుడు R5కెళ్తే మీరేం చూస్తారు? టై 5, టై 4 ఎల్ఎస్ఎస్ చూస్తారు. చూస్తున్నారా? యూ ఆర్ సీయింగ్ ఏఎస్‌బీఆర్ సమ్మరీ ఎల్ఎస్ఏ. ఏఎస్‌బీ సమ్మరీ ఎల్ఎస్ఏ. నాట్ సీయింగ్ టై 5 ఎల్ఎస్ఏ. What is that? Type 5 is 8.8.8.8. You must see 8.8.8.8. Okay, one second. Why you're not seeing 8.8.8? Okay. ఇలా టైప్ 3 ఎల్ఎస్ఏ ఉంది. ఏం ఉండాలి? ఓకే. వెయిట్. వీఆర్ ఆన్ R1. అంటే రెండు సైడ్‌లో రీడిస్ట్రిబ్యూట్ చేయాలి కదా! సో, యాహ్! లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ R1లో డూ షో ఐపీ రౌట్‌లో యూ హ్యావ్ బీజీపీ రౌట్స్. యెస్. 8.8.8 రౌట్ ఉంది. ఈ రౌట్‌ని మనం ఈ బీజీపీని మొత్తం మనం ఏం చేస్తున్నాం? ఓఎస్పీఎఫ్‌లోకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చేశాం కదా! డూ షో రన్ సెక్షన్ ఓఎస్పీఎఫ్. ఈస్ ఇట్ బగ్ ఆర్ వాట్? ఓకే. రీడిస్ట్రిబ్యూట్ బీజీపీ 50. వి రీడిస్ట్రిబ్యూటెడ్. రైట్? బీజీపీ ఇవన్నీ ఇక్కడ రీడిస్ట్రిబ్యూట్ చేశాం. ఓకే. నౌ ఇక్కడ బీజీపీ రౌట్స్ ఏమున్నాయి? ఈ 8.8.8 ఉంది. యూ మస్ట్ సీ 8.8.8 ఇన్ అదర్ ఏరియాస్. ఓఎస్పీఎఫ్‌లో చూస్తారు. ఎక్స్‌టర్నల్ ఎల్ఎస్ఏగా చూస్తారు. యాస్ ఎన్ 150. లాస్ట్ టైమ్ మనం చూపించాను కదా మీకు. వన్ సెకండ్. నాట్ హియర్. వేర్ ఆర్ వి? R5. ఓకే. ఏఎస్‌బీఆర్ సమ్మర్ ఎల్ఎస్ఏ. ఓకే. పింగ్. పింగ్ అవ్వదులెండి. 2 సైడ్స్ ఓకే. వి నీడ్ టు డూ బోత్ సైడ్స్. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఓఎస్పీఎఫ్ టు బీజీపీ చేసినాం. బీజీపీ టు ఓఎస్పీఎఫ్ కూడా చేయాలి. అంటే రౌటర్ బీజీపీ 50 చేసి రీడిస్ట్రిబ్యూట్ ఓఎస్పీఎఫ్ ఎంత ఇది? 10. 10. సో, రెండు వైపులా రీడిస్ట్రిబ్యూట్ చేసేసాం. ఇట్స్ క్లియర్. సో, ఐ హావ్ టు గో టు R8 నౌ. షో ఐపీ రౌట్ చెక్ చేసేస్తే ఓఎస్పీఎఫ్ రౌట్స్ అన్నీ ఇందులో రావాలా? వచ్చినాయా? సో, 1.1. రౌట్ వచ్చేసింది. సో, మొత్తం ఓఎస్పీఎఫ్ రౌట్స్ అన్నీ బీజీపీలోకి వచ్చేసాయి. ఓకే. ఈ 1.1.1, 2.2.2, 3.3.3. వేర్ ఈస్ 2.2.2? 2.2.2లో ఏమైనా మిస్ చేసామా మనం? డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. 2.2.2 కాన్ఫిగర్ చేసేసాం. బానే ఉంది. మళ్ళేంటి? R7 దాకే చేసినట్టున్నాం. వెయిట్. వేర్ ఆర్ వి నౌ? R8. ఓకే. R8లోకెళ్ళి ఓకే. 2.2.2.2 ఈస్ నాట్ దేర్ హియర్. సో, R1లోకెళ్ళి 2.2.2 చూద్దాం. డూ షో ఐపీ రౌట్. ఈడుందా? ఈడ 2.2.2 లేదే. ఓకే. R2లో నేను నెట్వర్క్‌లో అడ్వర్టైజ్ చేశానా లేదా? డూ షో రన్ సెక్షన్ ఓఎస్పీఎఫ్. అది మ్యాటర్. ఈడ 1.1.1 అడ్వర్టైజ్ చేశా. అది మ్యాటర్. ఓకే. R2 కదా! R2లో నో ఇచ్చేసి ఇది ఇచ్చేద్దాం. నెట్వర్క్ 2.2.2.2. సో, అలా మిస్టేక్స్ చేస్తుంటాం మనం. మీతో మాట్లాడుకుంటూనే చూడండి నేను మిస్టేక్ చేశా. సో, నౌ యూ విల్ సీ ఆన్ R8 2.2.2 కూడా చూసేస్తావు. అప్డేట్‌లో ఎళ్తా ఉంటది. ఇంక టైం పడతది. యాహ్! వచ్చిందా? 2.2.2 కూడా వచ్చేసింది. ఇంతకుముందు లేదు. ఇప్పుడు వచ్చేసింది చూడండి. 1.1.1 వచ్చేసింది. 2.2.2, 3.3.3, 4, 5, 6, 7 ఆల్ ఓఎస్పీఎఫ్ 7 రౌట్స్ ఇక్కడ వచ్చేసాయి. కానీ ఇఫ్ ఐ వాంట్ టు రీడిస్ట్రిబ్యూట్ రైట్ ఆన్ R1 రీడిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే ఎందుకు
పని చేయట్లేదు. R5లో మనకి బీజీపీ రౌట్స్ చూడాలి. వై ఐఎమ్ నాట్ సీయింగ్ టైఫా ఎల్ఎస్ఏ? సో R1లో యూ నీడ్ టు డూ రీడిస్ట్రిబ్యూట్. ఓకే. కాన్ఫిగర్ రౌటర్ కాన్ఫిగర్ రౌటర్ ఓఎస్పీఎఫ్ ఎంత? 10. 10. ఓకే. నెక్స్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసి యూ నీడ్ టు రీడిస్ట్రిబ్యూట్ నో రీడిస్ట్రిబ్యూట్ BGP protocol. Okay. And now autonomous system number. What is autonomous number? 50. That's it. That's it. So if you enter autonomous system number 50, so only the classful networks will be redistributed. Yes, all are classful only. So if you see right, my R8, R5, 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 R5. Yeah, you need to ఇక్కడ R8 లో you need to advertise వేరే ఎక్కడికి వెళ్ళింది ఇది R8. Okay, config terminal. We advertise it, right? Do show run section. What is that? BGP network ఇచ్చాం. Okay, we'll do one thing. Router BGP 100 redistribute connected. It is say directly connected అయినటి redistribute అయిపోతాయి. Let's see now. I have to see 8.8.8. Why I'm not seeing 8.8.8 here? Is it a bug or what? Which version I'm using here? Show version. Is it 15 dot version? The same version which సేమ్ ఇంతకుముందు వేరే బ్యాచ్ వాళ్ళకొచ్చిన ఇష్యూనే వస్తుంది. అబ్బా! 12.4 అరే! ఈ వెర్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను? ఇచ్చింది 15.5 వెర్షనే కదండీ! ఓహ్! ఇది పాత వెర్షన్ నేను యూజ్ చేసేది. ఓకే. ఐ హావ్ టు చేంజ్ ఫ్రమ్ మై ఎండ్. ఐ థింక్ ఐ చేంజ్డ్ ఇట్. ఓకే. మీ అందరూ షో వెర్షన్ చెక్ చేసుకోండి. ఇట్ షుడ్ బి 15. ఓకే. యాహ్! దట్స్ ద ప్రాబ్లమ్. ఓకే. 1 మినిట్. లెట్ మీ 1 మినిట్. ఓకే. ఇలాగే ఉండండి. చూపిస్తాను. హ్మ్. ఆల్రెడీ మనం ల్యాబ్ చేసింది వేరేది. వేరేది ఓపెన్ చేసి చూపిస్తాను. స్టే విత్ మీ. ఇది బగ్ అండి. ఇట్స్ ఎ బగ్. ఎవ్రీవన్ అండ్
So okay. వినిపిస్తుంది కదా వాయిస్? ఓకే. లెట్స్ ఫుల్ స్క్రీన్ పెడదాం దీన్ని. ఓకే. కూల్. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ రైట్? ఓకే. సో నౌ ఇక్కడ చూడండి. ఐఎమ్ ఆన్ R5 కదా! ఇప్పుడు ఏం చూడాలి మనం? వాట్ యూ కెన్ సీ? యూ ఆర్ ఏబుల్ టు సీ ద 8.8. 8.8.8 రైట్? ఎస్ ఆర్ నో? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైఫా ఎల్ఎస్ఎస్. అవునా? చూద్దామా? ఓకే. Yes. ఏంటి షో ఐపీ ఓఎస్పీఎఫ్ డేటాబేస్. చూస్తున్నారా 8.8.8? ఏదిది? టైఫా ఎల్ఎస్ఏ. రైట్? వాట్ ఈస్ ఇట్? టైఫా ఎల్ఎస్ఏ. ఇక్కడ నేను ఈ వర్జన్ వచ్చేసి ఇట్స్ ఈ వర్జన్ వచ్చేసి ఏంటి? షో వర్జన్ వేర్ ఆర్ వి నౌ? 15.3 వర్జన్ మీకు ఇదే పంపించాను. అందరూ ఇదే డౌన్లోడ్ చేశారు కదా! చెక్ చేసుకోండి. ఓకే. ఈ వర్జన్‌లో బగ్ ఉంది. వేరే వర్జన్‌లో నేను చేసిన వర్జన్‌లో. ఓకే ఫైన్. సో నేను R1లో ఏం చేశాను? R1లో ఏం చేయలేదు. చూపిస్తాను చూడండి మీకు. R1లో ఏం చేశాను? జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ చేశాను అంతే. ఓకే. కనిపిస్తుంది కదా స్క్రీను? యెస్. చూడండి. షో రన్ సెక్షన్ ఓఎస్పీఎఫ్. కమ్ ఆన్. మ్యాక్‌బుక్ ప్రో ఇది. అయినా కూడా ఇంత స్లోనా? లోడ్ అవుతా ఉంది. ఓకే. R1. ఓకే. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? సరే ఎనీహౌ షో ఐపీ ఓఎస్పీఎఫ్ డేటాబేస్. రైట్? వాట్ వి హావ్ సీన్ హియర్ 8.8.8 ఈస్ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్. గూగుల్ ప్రిఫిక్స్ ఇది. మనం చూస్తున్నాం కదా! అలాగే 8.8.8లో కూడా మనం 1.1 అన్నీ చూస్తాం. ఇందాక చూసినట్టు. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ అప్. ఓకే. సో షో ఐపీ రౌట్ చెక్ చేస్తే వి విల్ సీ 1.1.1 కూడా ఇక్కడ కదా! సో అదనమాట. చూడండి నేను ఏం చేశాను? రీడిస్ట్రిబ్యూట్ చేశాను అంతే. రీడిస్ట్రిబ్యూట్ బీజీపీ దాని యొక్క అటానమస్ సిస్టమ్ నెంబర్ 100 అనుకున్నా. ఇక్కడ అక్కడ 50 అనుకున్నా అంతే. సో ఇది దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? సో సింపుల్. రీడిస్ట్రిబ్యూట్ ఓఎస్పీఎఫ్ లోకెళ్ళి బీజీపీ కాన్ఫిగర్ చేస్తే అయిపాయ్. ఈజీ. సో సేమ్ రీడిస్ట్రిబ్యూట్ ఏందంటే నేను వర్క్ చేసిన వర్జన్‌లో రీడిస్ట్రిబ్యూషన్ పనిచేయట్లేదు. అంతే తేడా ఏం లేదు. ఓకేనా? యాహ్! సో ఇప్పుడు పింగ్ చేద్దామా? పింగ్ 8.8.8.8 పింగ్ చేద్దామా? ఇట్స్ పింగింగ్. ఓకే. అది. అండర్‌స్టూడ్? కమింగ్ టు రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఇక్కడ కంప్యూటర్ కనెక్ట్ చేసాం కదా మనం. సో ఇక్కడ మీరు డీహెచ్‌సిపి కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ కాన్ఫిగర్. ఇక్కడ కూడా ఒక నెట్వర్క్ ఉంటుంది కదా! అదే 192.168.1.0 నెట్వర్క్ అనుకోండి. విచ్ ఇంటర్ఫేస్ ఇట్ ఈస్? E4/0 రైట్? సో ఇప్పుడు మీకు ఒక సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నారనుకోండి. ఇది R5 ఆల్రెడీ ఉంది మనతో. ఓకే.
If you see here, right, interface వెళ్దాం, కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ సంథింగ్ లైక్ 192.168.1.1 ఓ 0. ఓకే, నో షట్ డౌన్. ఓకే, కానీ ఇది ఓఎస్పిఎఫ్ లో కూడా అడ్వర్టైజ్ చేయాలి కదా. ఓఎస్పిఎఫ్ ఎంత 110. ఇక్కడ నేను ఎంత తీసుకున్నాను ఓఎస్పిఎఫ్, ఇక్కడ 110 ప్రాసెస్ ఐడి ఉంటుంది మనకి పైన, యా 110. ఓకే, ప్రాసెస్ ఐడి తీసుకొని, సో యూ నీడ్ టు అడ్వర్టైజ్ దట్ యాజ్ వెల్, రైట్. నెట్వర్క్ 192.168. విచ్ నెట్వర్క్ యూ హ్యావ్ టేకెన్, దిస్ వన్ 0.0.0.255. ఎంత ఏరియా, ఇది ఎంత ఏరియా 20. ఓకే, ఈ ల్యాన్, ఇది ల్యాన్ నెట్వర్క్, నీ లోకల్ నెట్వర్క్ ఇది. ఓకే, ఇది ఇచ్చావు, ఇది ఏమి ఇచ్చావు, 1.1 ఇచ్చావు. ఓకే ఫైన్. నౌ ఓఎస్పిఎఫ్ లో కూడా అడ్వర్టైజ్ చేసావు. ఈ PC1 ఏదైతే ఉందో, ఈ PC1 లో మనం, this PC1 is not working in MacBook Pro, bro. I'm sorry. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి కూడా మనం PC1 నుంచి కూడా ఐపీ అడ్రస్ ఇచ్చి మనం పింగ్ చేయొచ్చు 8.8.8 అంతే. దట్ ఈస్ వాట్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్. రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఏంటి, ఒక కంప్యూటర్ నుంచి గూగుల్ సర్వర్ ఎలా పింగ్ చేస్తున్నావు బై యూజింగ్ ఓఎస్పిఎఫ్ అంతే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే PC1 లో ఐపీ అడ్రస్ చేయండి, 192.168.1.2 ఇవ్వండి. 1.2 ఇచ్చి యూ కెన్ డూ దిస్. ఓకే, 1.2 ఇచ్చేసి నౌ యువర్ యూ కెన్ పింగ్ టు గూగుల్ అనమాట, ఫ్రమ్ పీసీ టు హియర్. ఈ రౌటర్ నుంచి పింగ్ చేస్తున్నామంటే ఇంకా పీసీ నుంచి కూడా పింగ్ చేస్తాం కదా. ఇక్కడ మనం ల్యాన్, అదేంటి ల్యాన్ నెట్వర్క్, ఇక్కడ డిఎస్సిపి ఇంప్లిమెంట్ చేయొచ్చు, మల్టిపుల్ కంప్యూటర్స్ ఉంటాయి కాబట్టి డిఎస్సిపి ఇంప్లిమెంట్ చేసేసి ఇక్కడ నుంచి యూ కెన్ పింగ్ ద గూగుల్. సో దిస్ ఈస్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్ గాయస్. ఇట్లా ఏరియాస్ జస్ట్ ఒక రౌటర్ తీసుకుని నేను ఇదంతా ఒక రౌటర్ అంతే. ఓకే, ఒక రౌటర్ నుంచి ఒక పీసీ తీసుకున్నాను. అలాగే ఈచ్ ఫ్లోర్ లో, ఇన్ఫోసిస్ లో ఉండే బిల్డింగ్ ఉంది కదా, ఈచ్ ఫ్లోర్ లో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ routers and multiple, they are connected to the multiple switches towards to the computers. Clear, everyone clear? జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, నేను జస్ట్ మీకు క్లమ్జీ లేకుండా సింపుల్ గా ఒక కంప్యూటర్ తీసుకొని ఒక సర్వీస్ ప్రొవైడర్ తీసుకొని నేను చేశాను ఇదంతా. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓఎస్పిఎఫ్ ప్రాజెక్ట్ విత్ ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ. సో ఇఫ్ యూ సీ హియర్, రైట్, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్ R5 షో ఐపీ ఓఎస్పిఎఫ్ database check చేస్తే you have seen type5 LSA 8.8.8. who is the ASBR who is generating this type5 1.1.1 ఉంది. now it is also generating type4 LSA, right. This R5 router doesn't know how to reach ASBR కాబట్టి ఇది ఏం చేస్తుంది, ASBR summary LSA, it's a type4 LSA. ఏం చేస్తుంది, R2 is generating 2.2.2 is generating, hey, to reach 1.1.1 reach out to me. This is type4 LSA for 8.8.8. ఓకేనా, కావాలంటే చూడండి, షో ఐపీ రౌట్ 8.8.8 కొడితే దాని నెక్స్ట్ టాప్ ఏం కనిపిస్తుంది, 2.2.2 కనిపిస్తుంది. ఓకే, ద నెక్స్ట్ టాప్ ఇట్స్ గో టు ద 45.4 వెళ్ళి ఇట్ షుడ్ గో టు ద అట్ ఫిజికల్ పాత్ ఇదే ఉంటుంది, ఇట్ షుడ్ గో వయా దిస్ వే R2. సో R2 పాత్ ఇంటర్నల్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే 8.8.8 ఇది type5 LSA, who is generated ASBR. To reach ASBR you should go to the 2.2.2. who is 2.2.2, ABR. ABR is helping to R5 router, hey, if you want to reach any external network please reach out to me. That's it. Is it clear everyone? Is it clear? Clear, bro. Yes, sir. Yeah, yesterday already మనం డే బిఫోర్ yesterday థియరీ తెలుసుకున్నాం. ఓకే ఫైన్. నౌ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఫీచర్స్. ఒక 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయండి. మీరు ఇక్కడ చూస్తే షో ఐపీ ఓఎస్పిఎఫ్ డేటాబేస్ చెక్ చేస్తే ఇక్కడ నేను చెప్పినట్టు ఇందాక ఎన్ని type1 LSS ఉన్నాయా, type3 LSS 1 Eight. 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి టోటల్ గా. యూ కెన్ సీ 9 type1 LSS and R2 type1 కూడా you are seeing here. Sorry, summary LSA R2 also you will see in area. This is area 20, right? You will see it. It's a type1 LSA, right? Oh, summary kada. Yeah, this information is already here. 2.2.2 is already here in type1. అది type3 గా కన్వర్ట్ అయ్యి వస్తుంది. మనకున్న ఈ 12 వర్జన్ లో లేదు, ఈ 15 వర్జన్ లో ఉంది, లేటెస్ట్ వర్జన్ లో. ఓకే, సో నేను స్టార్టింగ్ లో చెప్పిందే కరెక్ట్. యూ విల్ సీ 9.
నాకు అప్పుడే డౌట్ వచ్చింది. లూప్ బ్యాక్ ఏరియా 0లో వెళ్తే ఇట్ విల్ నాట్ అలో యూ. మనం ఏంటి ఏరియా 20లో చూస్తున్నాం. ఏరియా 20లో అలో చేస్తుంది కదా. ఈజ్ ఇట్ అండర్స్టాండ్ ఆర్ ఎనీ క్వశ్చన్? ఏరియా 0లో ఉండే టైప్ 1 ఎల్ఎస్ఏ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ టైప్ 3. ఓకే, 2.2.2 క్లియర్. టోటల్ 9 టైప్ 3 ఎల్ఎస్ఏస్ ఉన్నాయి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ 9 రౌటర్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. మనకి హండ్రెడ్స్ ఆఫ్ రౌటర్స్ ఉన్నప్పుడు ఎల్ఎస్ఏస్ ఇంక్రీజ్ అయిపోతాయి. అప్పుడు డేటాబేస్ సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది కదా, అప్పుడు మెమొరీ ఇంక్రీజ్ అయిపోతుంది కదా. సో యూ హ్యావ్ టు మినిమైజ్ ఇట్. ఇంకా చెప్పాలంటే ఈ టైప్ 3 ఎల్ఎస్ఏస్ అంటే మన ఇంటర్నల్ రౌట్స్వి. వాట్ అబౌట్ ఇంటర్నెట్? ఇది గూగుల్ యొక్క ఐపీ అడ్రస్సే. కొన్ని మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. కొన్ని మిలియన్స్ ఆఫ్ రౌట్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. అవునా కదా? ఇక్కడ నేను ఓన్లీ గూగుల్ చూసుకున్నా 8.8.8. ఓకే, సో మనం ఏం చేయాలి? టైప్ 5 ఎల్ఎస్ఏ ఓన్లీ గూగుల్ ఐపీ ఒకటే అలో చేసా, గూగుల్ ఒకటే కాన్ఫిగర్ చేసా. రియల్ వరల్డ్లో ఎన్ని ఉంటాయి? కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టైప్ 5 ఎల్ఎస్ఏస్ ఉంటాయి. కాబట్టి అది మెయిన్గా బ్యాక్ బోన్ ఏరియా అంటే బిగ్ రౌటర్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పా, చాలా పెద్ద మెమరీ ఉండే రౌటర్స్. ఈ ఎడ్జ్ రౌటర్స్ లో స్మాల్ మెమరీ ఉంటుంది. సో స్మాల్ మెమరీ అంటే హార్డ్వేర్ క్యాపబిలిటీస్ అంత ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలి? ఫీచర్స్ యూస్ చేయాలి. అదే ఓఎస్పిఎఫ్ ఏరియా టైప్స్, ఓఎస్పిఎఫ్ స్టబ్ ఏరియా. స్టబ్ ఏరియా అంటే ఏంటి? ఏరియా, ఏ ఏరియాని స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేయాలి? సపోజ్ ఏరియా 20ని స్టబ్ ఏరియాగా కాన్ఫిగరేషన్ చేస్తే ఏరియా 20 మొత్తం, ఏరియా 20లో ఎన్ని రౌటర్స్ అయితే ఉన్నాయో, సో యూ కెనాట్ కాన్ఫిగర్ స్టబ్ ఏరియా యాజ్ ఏ బ్యాక్ బోన్ ఏరియాని స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేయలేవు. ఓన్లీ ఎడ్జ్ ఏరియాస్ లైక్ ఏరియా 20 ఆర్ అదర్ ఏరియాస్. ఓకేనా? సో ఎందుకంటే వీళ్ళు లెస్ మెమరీస్ ఉంటాయి కాబట్టి అలా డిజైన్ చేశారు ఫీచర్. స్టబ్ ఏరియా అంటే ఏంటంటే స్టాప్ ఆల్ టైప్ అంటే ఇంటర్నెట్ నుంచి వచ్చిన ఏ టైప్ 5 ఎల్ఎస్ఏ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆల్ టైప్ 5 ఎల్ఎస్ఏస్ ని ఏరియా 0లో స్టాప్ చేస్తుంది, ఏరియా 10లో 20లో స్టాప్ చేస్తుంది. ఏ ఏరియా అయితే స్టబ్ ఏరియాగా కాన్ఫిగర్ చేస్తావో ఇట్ విల్ స్టాప్ ఆల్ టైప్ 5 ఎల్ఎస్ఏస్. హూ విల్ స్టాప్ దిస్? ఏబిఆర్. ఇదే కదా మెయిన్ గేట్వే, ఇదే కదా మెయిన్ ఏబిఆర్. ఈ ఏరియాకి రావడానికి ట్రాఫిక్ ఇదే కదా ఏబిఆర్. వాట్ ఏబిఆర్ విల్ డూ? దిస్ ఏబిఆర్ విల్ నాట్ అలో టైప్ 5 ఎల్ఎస్ఏ, ఇట్ విల్ బ్లాక్ ఇట్. సో మరి బ్లాక్ చేసి మేము ఇంటర్నెట్ ఎలా రీచ్ చేయాలంటే సింపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఆల్ ద రౌట్స్ ఇట్ విల్ జస్ట్ సెండ్ ఇట్ డిఫాల్ట్ సమ్మరీ ఎల్ఎస్ఏ. డిఫాల్ట్ అంటే ఏంటి? డిఫాల్ట్ గేట్వే లాగా. సో ఈ రౌటర్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి, ఏబిఆర్కి వచ్చేస్తాయి. ఏబిఆర్కి వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్తాయి. సో ఇక్కడ టైప్ 5 ఎల్ఎస్ఏస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఇంకోటి 100, ఇది ఫేస్బుక్ నెట్వర్క్ అనమాట. ఇంకో చోట కూడా ఉంది ఇక్కడ. సో ఇంకోటి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది రమేష్ టెక్స్ అనేది మన టీవీ నెట్వర్క్స్ అనుకోండి. ఇప్పుడు ఇంకో ఏరియాలో ఇంకొక ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చినప్పుడు ఇది కూడా టైప్ 5 జనరేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 2 చూస్తాం మనం. ఓకేనా? సో ఇట్లా మల్టిపుల్ చూడొచ్చు మనం. సో ఇట్లా టైప్ 5 ఎల్ఎస్ఎస్ 2 ఉంటే ఓకే. కానీ మనం మల్టిపుల్ చూసినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదండి. కాబట్టి సో రియల్ వరల్డ్లో మనం ఏం చేస్తాం? ఎడ్జ్ ఏరియాస్లో స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఏరియా 20లో ఏ రౌట్స్ ఉన్నాయి? R5, R4, R2. త్వరగా స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేద్దామా? ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, కాన్ఫిగర్ టెర్మినల్ రౌటర్ ఓఎస్పిఎఫ్ ఎంత? 110. చూడండి, బాగా వినండి. సో ఏరియా ఎంత? ఇది ఏరియా ఎంత? 20 స్టబ్. సింపుల్. స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేస్తే సో చూడండి, హలో ప్యాకెట్లో టైప్ ఉంటుంది, అదే ఏరియా టైప్. ఇప్పుడు ఏరియా టైప్ ఇక్కడ స్టబ్ ఉంది, ఆడ నార్మల్ ఉంది. సో నైబర్ అనేది డౌన్ అవుతుంది. సో ఏరియా టైప్ కూడా మ్యాచ్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు కొడితే నైబర్ డౌన్ అవుతుంది. చూడండి, డౌన్ అయిపోయిందా? అడ్జసెన్సీ ఫోర్స్ టు రీసెట్. సో అవతల పక్క కూడా స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేయాలి. ఎక్కడ? R4లో. వేర్ ఆర్ వి నౌ? R4. R4. ఓకే ఓకే, అడ్జసెన్సీ డౌన్ అయింది. కాల్ షో ఐపీ ఓఎస్పిఎఫ్ నైబర్ అని కొడితే ఓకే, వేరే ఇప్పుడు డౌన్ అయిందా? ఎక్స్పైర్ అయిపోయింది 40 సెకండ్స్. ఓకే, నౌ యూ నీడ్ టు కాన్ఫిగర్ యాజ్ ఏ ఏరియా యాజ్ ఏ స్టబ్ ఏరియా. స్టబ్ ఏరియా అంటే అర్థమైంది
ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అలో ఏ టైప్ ఫైల్ LSA, యూ నీడ్ టు కాన్ఫిగర్ స్టబ్ ఏరియా. స్టబ్ ఏరియా ఏ ఏరియాకి అయితే కాన్ఫిగర్ చేసినామో ఆ ఏరియాలో టైప్ ఫైల్ LSAs కనిపించవు. ఇన్స్టెడ్ ఇట్ విల్ షో ఏ డిఫాల్ట్ సమ్మరీ LSA. చూపిస్తాను ఇప్పుడు మీకు. రౌటర్ OSPF 110. ఓకే, రౌటర్ OSPF 110 అండ్ నెక్స్ట్ ఏంటి ఏరియా 20. ఏరియా 20 ఇస్ స్టబ్. దాట్స్ ఇట్. క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఒక సైడ్ ఏమో మ్యాచ్ అయింది, ఏరియా టైప్ అప్ అయిపోయింది, ఇంకో సైడ్ టువర్డ్స్ R2 సైడ్ డౌన్ అయింది. సో లెట్స్ ఓపెన్ ఆన్ R2 ఓపెన్ చేసి అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? ఎవ్రీవన్ హలో హలో యా. సో స్టబ్ ఏరియా అంటే ఏంటి? ఇట్ విల్ స్టాప్ ద టైప్ ఫైల్ LSAs. ఓకే, రౌటర్ OSPF 110 ఏరియా ఎంత? ఏరియా 20 మాత్రం. ఇది ఏబిఆర్. ఈ ఏబిఆర్ లో ఏరియా 20 ఉంది, ఏరియా 10 ఉంది. నువ్వు ఓన్లీ ఏరియా 20 మాత్రమే స్టబ్ చేయాలి. స్టబ్, దాట్స్ ఇట్. ఏరియా 20 స్టబ్ చేస్తే ఇట్ విల్ అప్. ఫుల్ అయిపోయింది. నౌ ఇప్పుడు చూద్దామా R5 లో. నౌ యూ కెన్ సీ డూ షో IP రౌట్ చెక్ చేస్తే చూడండి. సారీ, డూ షో IP OSPF డేటాబేస్. టైప్ ఫైల్ LSA చూస్తున్నారా? లేదు, ఓన్లీ టైప్ 1, టైప్ 2, టైప్ 3 చూస్తున్నారు. టైప్ ఫైల్ LSA లేకపోతే యూ డోంట్ సీ. చూడండి, ఎర్లియర్ మనం టైప్ ఫైల్ LSA చూసేవాళ్ళం, అవునా? ఇది చూడండి, టైప్ ఫైల్ LSA చూసేవాళ్ళం. ఈ టైప్ 5కి చూడండి 8.8.8 రీచ్ అవ్వాలంటే 1.1.1 రీచ్ అవ్వాలి, 1.1. రీచ్ అవ్వాలంటే 2.2. రీచ్ అవ్వాలి. ఇది 8.8.8 యొక్క టైప్ 4 LSA. అలాగే 100.100.100 రీచ్ అవ్వాలంటే 3.3. రీచ్ అవ్వాలి. ఈ 3.3 రీచ్ అవ్వాలంటే అగైన్ 2.2 రీచ్ అవ్వాలంటే ఈ 8.8.8 కి ఒక టైప్ 4 LSA, ఈ 100.100 అంటే ఈచ్ ఒక టైప్ 5 LSA కి ఒక టైప్ 4 ఉంటుంది. ఇప్పుడు టైప్ 5 లేకపోతే టైప్ 4 కూడా ఉండదు కదా. సో మన డేటాబేస్ లో ఈ LSAs ఉండవు. చూడండి, మాయమైపోయాయి. చూసారా? సో ఇన్స్టెడ్ ఆఫ్ మనకి ఏం కొత్తగా ఒకటి ఏమొచ్చింది? డిఫాల్ట్ సమ్మరీ LSA. ఒక టైప్ 3 LSA క్రియేట్ అయింది. ఏంటి టైప్ 3 LSA? డిఫాల్ట్ రౌట్ అంటాం కదా, 0.0.0 అని. అట్లా డిఫాల్ట్ సమ్మరీ LSA. ఇట్ ఈస్ అంటే ఇదేంటి? డిఫాల్ట్ రౌట్ గేట్వే ఏమవుతుంది? 2.2.2 అని. అట్లా OSPF లో. అర్థమైందా? దిస్ ఎ డిఫాల్ట్ సమ్మరీ LSA. ఇప్పుడు పింగ్ చేద్దామా? అయినా కూడా పింగ్ అవుతుంది గూగుల్. ఇట్స్ పింగింగ్, రైట్? సో ఇట్లా మిలియన్స్ ఆఫ్ డేటాబేస్ లో మనకి వెళ్ళినప్పుడు మన నెట్వర్క్ మన ఇలా మిలియన్స్ ఆఫ్ రౌట్స్ ఇన్స్టాల్ అయితే మెమరీ ఇంక్రీజ్ అయిపోతుంది కదా. సో ఇట్లా బై యూజింగ్ దిస్ ఫీచర్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ ఇంకొకటి కూడా ఉంది గాయస్, ఇంకో ఫీచర్ ఉంది, టోటలీ స్టబ్ ఏరియా. ఈ స్టబ్ ఏరియా అంటే ఏంటి? ఓన్లీ టైప్ 5. టోటలీ స్టబ్ ఏరియా అంటే ఏంటి? టోటల్ టైప్ 3 కూడా మనం బ్లాక్ చేయొచ్చు. ఓకే, టైప్ 3 కూడా బ్లాక్ చేయొచ్చు. ఇవి కూడా చాలా ఉన్నాయి కదా. ఇవి కూడా వద్దు మనకు అనుకుంటే యూ కెన్ కాన్ఫిగర్ యాజ్ ఏ టోటలీ అంటే ఏం లేదు, ఏరియా 20 స్టబ్, నో సమ్మరీ ఇవ్వాలి అంతే. జస్ట్ నో సమ్మరీ. ఈ నో సమ్మరీ అనేది జస్ట్ ఎక్స్ట్రా ఫీచర్ కాబట్టి ఇట్ వోంట్ డౌన్ ద ఏరియా, ఇట్ వోంట్ డౌన్ ద నైబర్షిప్. జస్ట్ నో సమ్మరీ యాడ్ చేయండి. ఎక్కడెక్కడ R5 లో యాడ్ చేసా, R4 లో యాడ్ చేస్తా. R4 లో ఏరియా 20 స్టబ్ నో సమ్మరీ, జస్ట్ నో సమ్మరీ యాడ్ చేస్తున్నా. అలాగే R2 నో సమ్మరీ, జస్ట్ నో సమ్మరీ యాడ్ చేస్తే చూడండి. నౌ ఇఫ్ యూ సీ రైట్, డూ షో IP OSPF డేటాబేస్ చెక్ చేస్తే యూ విల్ నాట్ సీ టైప్ 3 LSAs. వెయిట్, ఎస్, సి ఇందాక ఎన్ని చూసాం? 9 చూసాం. అవి కూడా మాయమైపోయినాయి కదా. అవి కూడా మాయమైపోయి డిఫాల్ట్ సమ్మరీ LSA క్రియేట్ అయ్యింది ఇక్కడ కూడా. సో డూ పింగ్ 7.7.7 పింగ్ చేయండి. ఎస్, ఇట్స్ పింగింగ్, రైట్? దిస్ ఈస్ హౌ యూ కెన్ మినిమైజ్ యువర్ డేటాబేస్ బై యూజింగ్ దిస్ ఫీచర్స్. ఓకే, స్టబ్ ఏరియా, టోటల్ స్టబ్ ఏరియా. స్టబ్ ఏరియా ఏం చేస్తుంది? ఇట్ విల్ స్టాప్ టైప్ 5 LSA. టోటల్ స్టబ్ ఏరియా, ఇట్ విల్ స్టాప్ టైప్ 3 and టైప్ 5 LSA. ఈజ్ ఇట్ క్లియర్? We verified it as well. Is it clear? Everyone? Yeah. Very important. They might ask you for experienced candidates. Is it out of CCNS scope, but I'm still telling you. Okay. Now, NSSA. ఈ NSSA అనేది ఇప్పుడు చెప్పమంటారా, టుమారో చెప్పమంటారా? టుమారో అంటే లాస్ట్ ఇదే ఫీచర్ ఉంది, ఒక్క ఫీచర్ ఉంది, మీ ఇష్టం. అంటే ఏంటంటే ఇది ఎప్పుడు చెప్తానంటే
మీకు రియల్ టైమ్ ల్యాబ్స్ అని బీజీపీ చెప్పినప్పుడు చెప్పమంటే చెప్తా, లేదంటే ఇప్పుడే ఇంకా ఇదొక్క టాపిక్ ఉంది, చెప్పేయమంటే చెప్పేస్తా, సింపుల్ టాపికే. సో ఆల్రెడీ ఫామ్ లో ఉన్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా. హలో, వాట్ ఈస్ టైప్ స్టబ్బీ ఏరియా అంటే ఏంటి? సో ఏరియా టైప్స్ లో రకాలు ఉంటాయండి. స్టబ్బీ ఏరియా, టోటల్ స్టబ్బీ ఏరియా, నాట్ సో స్టబ్బీ ఏరియా. సో స్టబ్బీ ఏరియా అంటే అర్థమైంది కదా ఎవ్రీవన్? హలో, టైప్ 5 LSS ని టైప్ మనం 5 restrict చేస్తాం. LSS స్టాప్ చేస్తుంది. టోటల్ స్టబ్ ఏరియా అంటే బోత్ టైప్ 3 అండ్ టైప్ 5. టైప్ 3 అండ్ టైప్ 5. ఎవరు స్టాప్ చేస్తారు? ఏబిఆర్ స్టాప్ చేస్తారు అంతే. కమాండ్ కూడా వెరీ సింపుల్, ఏరియా 20 స్టబ్. టోటల్ అంటే నో సమ్మర్ అనాలైతే నో అలో చేయదు సమ్మర్ ఎల్ఎస్ఎస్ ని, దట్స్ ఇట్. ఇప్పుడు ఎన్ఎస్ఎస్సి అంటే ఏంటి? ఇట్స్ ఆల్సో వెరీ సింపుల్. ఎన్ఎస్ఎస్సి అంటే ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు నేను నాకు కొత్త కంపెనీ పెట్టాను కదా, రమేష్ టెక్ లైబ్రరీ అని. సో రమేష్ టెక్ లైబ్రరీ కాదు, టీబీ నెట్వర్క్స్ అని పెట్టాం కదా. యా, ఇప్పుడు కొత్త సర్వర్స్ నా అప్లికేషన్ కావాలి, నా డొమైన్ టీబీ సర్వర్, టీబీ నెట్వర్క్స్ అని కొత్త డొమైన్ అప్లికేషన్ ఇది ఉంది కదా. ఇది దాని యొక్క ఐపీ అడ్రస్ ఎంత? 100.100.100.100. ఓకే, దాని యొక్క ఐపీ అడ్రస్ ఎంత? 100.100.100.100. నీ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఈ ఇంటర్నెట్ మొత్తం కావాలి, అంటే ఈ ఏరియా 18 ఉంది కదా, ఈ ఏరియా 18లో ఉండే రౌటర్స్ అన్నిటికీ నాకు ఇంటర్నెట్ రావాలి. కానీ సేమ్ ఇంటర్నెట్ రావాలి కానీ టైప్ 5 LSS వద్దు. ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే ఏరియా, బాగా వినండి, ఏరియా 18 యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు టైప్ 5 LSS వద్దు, కానీ నా ఏరియాలో ఉండే ఒక రౌటర్కి కొత్త సర్వర్ ఇన్స్టాల్ చేశాను, అది ఎక్స్టర్నల్ రౌటరు, అది నేను యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నీకు టైప్ 5 LSS వద్దు, ఓకే, నీకు టైప్ 5 LSS వద్దు, మళ్ళీ కొత్త నెట్వర్క్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తే అది కూడా బీజీపీ కదా, అది ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది ఏఎస్బిఆర్, ఇది టైప్ 5 LSS జనరేట్ చేస్తుంది. మరి అదర్ సైడ్ నుంచి వచ్చే టైప్ 5 LSS నీకు వద్దు, మళ్ళీ నీ ఓన్ టైప్ 5 LSS నీకు కావాలి. ఇలాంటప్పుడు ఏం చేస్తావు? క్వశ్చన్ అర్థమైందా? నీకు నీ ఏరియాలోకి టైప్ 5 LSS రాకూడదు, అది నీ రిక్వైర్మెంట్. టైప్ 5 LSS రాకూడదు అంటే నువ్వేం చేస్తావు? స్టబ్ ఏరియాగా కాన్ఫిగర్ చేస్తావు. కానీ నేను స్టబ్ ఏరియాగా కాన్ఫిగర్ చేసేస్తే టైప్ 5 LSS రావు, బాగుంది. కానీ నేను కొత్త సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నా, నాకు రిక్వైర్మెంట్ ఉంది, ఆ సర్వర్ కూడా ఎక్స్టర్నల్ సర్వర్. సో నేను అది బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్లోకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తే ఈఎస్బిఆర్ టైప్ 5 LSS జనరేట్ చేస్తుంది. మళ్ళీ నా సర్వర్ నేను యాక్సెస్ చేసుకోలేను కదా, ఇన్ కేస్ ఇఫ్ ఐ కాన్ఫిగర్ యాజ్ స్టబ్ ఏరియా. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేయాలి? క్వశ్చన్ అర్థమైందా? బైపాస్. నో, లిజన్ టు మై క్వశ్చన్ అర్థమైందా? ఓకే, నాకు టైప్ 5 LSS వద్దు, కానీ కొత్తగా ఇన్స్టాల్ చేసిన సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను యాక్సెస్ చేసుకోవాలి. నువ్వేమో టైప్ 5 LSS వద్దు అంటున్నావు, మళ్ళీ కొత్త సర్వర్ ఇన్స్టాల్ చేస్తే అది కూడా టైప్ 5 జనరేట్ చేస్తుంది. మరి ఎలా అంటే యూ కెన్ కాన్ఫిగర్ యాజ్ ఏ నాట్ సో స్టబ్ ఏరియా, అంటే అట్లా ఫుల్ స్టబ్బీ కాదు, అట్లా ఫుల్ నార్మల్ ఏరియా కాదు. సో నాట్ సో స్టబ్ ఏరియా అంటే ఏంటంటే ఇట్ విల్ స్టాప్ టైప్ 5 LSS ఫ్రమ్ అదర్ ఏరియాస్. ఎక్కడి నుంచి వస్తున్నాయో అవన్నీ స్టాప్ చేస్తుంది, అంటే స్టబ్బీగా పనిచేస్తుంది. అలాగే నువ్వు ఏ ఏరియా అయితే నాట్ సో స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేస్తున్నావో అక్కడ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్ ఏదైతే కనెక్ట్ అయి ఉంటుందో ఇక్కడ, అది ఇన్స్టెడ్ ఆఫ్ టైప్ 5 కదా స్టాప్ చేసేది, సో టైప్ 5 కాకుండా ఇది ఏం చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ జనరేటింగ్ టైప్ 5 ఇట్ విల్ జనరేట్ టైప్ 7, అంతే, జస్ట్ అంతే. Instead of generating type 5 it will generate a type 7. This is called NSSA LSA specially. Okay, instead of generating type 5 type 7 generate చేస్తుంది. జనరేట్ చేసి ఏముంటుంది, నా సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హూ ఇస్ ASBR 7.7.7 అని ఉంటుంది. ఇట్లా దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇది జనరేట్ చేసి టైప్ 5 అనుకో ఎంటైర్ OSPF డొమైన్ పంపిస్తుంది. ఇది టైప్ 7 కాబట్టి ఏం చేస్తుంది, విత్ ఇన్ ద ఏరియా మాత్రమే టైప్ 7 పంపిస్తుంది. పంపించి ఇక్కడ ఈ ఏబిఆర్ ఏం చేస్తుంది, దిస్ ఏబిఆర్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ కన్వర్ట్ టైప్ 7 ఇంటూ టైప్ 5. ఎందుకంటే అదర్స్ కూడా నీ టీబీ నెట్వర్క్స్ ఇదంతా నీ సర్వరే కదా, అదర్ ఏరియాస్ కూడా నీ సర్వర్ని యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఇట్ విల్ కన్వర్ట్ ఫ్రమ్ టైప్ 5 టు టైప్ 7, టైప్ 7 టు టైప్ 5 గా కన్వర్ట్ చేసి ఇది ఏం చేస్తుంది, ఏబిఆర్ కాదు ఇది కదా కన్వర్ట్ చేస్తుంది. దీని యొక్క రౌటర్ ఐడి ఏముంటుంది, 3.3.3 ఉంటుంది. ఉండి ఇది ఎంటైర్ OSPF డొమైన్ కి మళ్ళీ పంపిస్తుంది. అర్థమైందా? సింపుల్. నీ రిక్వైర్మెంట్ ఏంటి, దిస్ ఏరియా షుడ్ నాట్ యాక్సెప్ట్ టైప్ 5, హౌఎవర్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్, అదర్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్. అప్పుడు దిస్ ఏరియా యూ కెన్ కాన్ఫిగర్ యాజ్ NSSA ఏరియా. దిస్ ASBR is connected to the external network.
this ASBR will generate type 7 LSA instead of type 5 and advertising into area 18. Your requirement is fulfilled. Now this ABR is convert the type 7 into type 5 and advertise to entire OSPF domain. That's it. సో అగైన్ అందుకే మనం ఫస్ట్ లో చూసాం కదా ఈ ఈ ఇక్కడ ఏంటిది ఇక్కడ చూసాం మనం చూడండి 100.100.100 చూసాం 3.3.3 ఉంది క్లియరా హూ కన్వర్ట్ దిస్ ABR కన్వర్ట్ దిస్ టైప్ 7 ఇంటూ హియర్ అలాగే నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను సపోజ్ ఇది ఓకే you will see type 7 LSA here. Okay, show IP OSPF database. చూడండి టైప్ 7 LSA అన్న మరి కాన్ఫిగరేషన్ ఎలా అంటే సింపుల్ కాన్ఫిగ్ టెర్మినల్ రౌటర్ OSPF 110 ఏరియా ఏంది ఏరియా 18 ఈ ఏరియా 18 ఏంటి నాట్ సో స్టబ్ ఏరియా సింపుల్ NSSA కాన్ఫిగర్ చేస్తే అయిపోయాయి అది నాట్ సో స్టబ్ ఏరియా అవుతుంది స్టబ్బీ అంటే ఏరియా 20 మన ఏ ఏరియా అయితే అది ఏరియా స్టబ్ ఇచ్చావు ఇది NSSA కాబట్టి NSSA అంతే క్లియర్ గైస్ ఇది చేసినందుకు ఇక్కడ ఏముంది టైప్ 7 LSA క్రియేట్ చేసింది చూడండి ఇది ఎక్స్టర్నల్ కనెక్ట్ అయింది కదా ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ టైప్ 7 ఇన్స్టెడ్ ఆఫ్ టైప్ 5 ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ టైప్ 7 క్లియర్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ OSPF ఓకేనా PPT ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి మంచిగా ఎనీ క్వశ్చన్స్ simple stubby area will stop type 5 LSAs totally stubby area will stop type 5 and type 3 and NSSA area it will instead of generating type 5 LSA it will generate a new type 7 LSA and advertising into within the area and that ABR will convert the type 7 into type 5 and advertise into all other areas as simple as that inte but they will ask you why we need NSSA why we need NSSA you don't want to allow type 5 in your network in your area వాళ్ళు అడుగుతారు దాని బదులు మీరు స్టబ్ యూజ్ చేసుకోవచ్చు కదా అని స్టబ్ ఏంటి మొత్తానికి అంత ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ టైప్ అని స్టాప్ చేస్తుంది కానీ నీకు ఇంకో ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేసుకోవాలి కాబట్టి యూ కెన్ కాన్ఫిగర్ దట్ ఏరియా NSSA ఏరియా అదర్ సైడ్ నుంచి వచ్చే టైప్ 5 బ్లాక్ చేస్తూ నీ సైడ్ లో ఉండే ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అలో చేస్తుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైప్ 7 ఓకే ఐ హోప్ మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటాను పీపీటీస్ ఉన్నాయి మంచిగా చదువుకోండి వెబ్సైట్ లో మల్టీ ఏరియా ల్యాబ్స్ ఓకే స్టబ్బీ ఏరియా నాట్ సో స్టబ్బీ ఏరియా అంతా ఉన్నాయి ఓకే ఇక్కడ చూద్దాం హలో ఉన్నారా వెళ్ళిపోయారా అర్థం కాలేదు ఇప్పుడు ఓకే బీజేపీ 179 పోర్ట్ నెంబర్ చెప్పారు అది ఎక్కడ యూజ్ చేయలేదు కదా మనం నెక్స్ట్ క్లాస్ లో పోర్ట్ నెంబర్ కాదు భయ్ అది ఇప్పుడు DNS కాన్ఫిగర్ చేస్తే DNS యూజెస్ 53 రైట్ BGP కాన్ఫిగర్ చేస్తే కూడా ఇంటర్నల్ గా BGP యూజెస్ పోర్ట్ నెంబర్ 179 BGP యూజెస్ TCP నేను BGP గురించి ఇంకా ఏం చెప్పలేదు BGP అనేది ఎక్స్టర్నల్ కాన్సెప్ట్ CCNP కాన్సెప్ట్ నేను BGP అనేది టీచ్ చేయను కానీ మీ ఇంట్రెస్ట్ మీకు అందరికి పోల్ పెడతా ఈ పోల్ లో మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ సాటర్డే లేదా సండే BGP గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ రియల్ టైం ప్రాజెక్ట్ ఓకే మీరు ఓకే అనుకుంటేనే మీ అందరికి చెప్తాను ఓకే ఎందుకంటే రికార్డెడ్ సెషన్స్ ఏ బ్యాచ్ కి ఆ బ్యాచ్ ఇస్తున్నాను కాబట్టి కూడా మీకు ప్రాబ్లమే ఉండదు ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ కానీ నేను సాటర్డే సండే ఖాళీగా ఉంటాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి BGP మీకు అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు నేర్చుకోండి అనే చెప్తాను సో మీ ఇష్టం నేను పోల్ పెడతాను మీరు ఓకే అంటే BGP గురించి మొత్తం చెప్తాను ఒకే రోజులోనే ఓకే నీట్ గా చాలా సింపుల్ ఇప్పుడు OSPF ఎంత బాగా నేర్చుకున్నారో BGP కూడా అంత ఈజీగా నేర్చుకుంటారు ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ ఓకేనా ఫైన్ సో BGP గురించి 179 ఏంటి ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది నైబర్స్ అవన్నీ BGP క్లాస్ లో చెప్పుకుందాం ఇప్పుడు జస్ట్ ఇక్కడ BGP ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఓకేనా సో ఈ ట్రైనింగ్ వీడియోస్ లో సో ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ BGP స్టబ్బీ ఏరియా NSSA ఏరియా ఉంది డే 12 ఓకేనా ఇది డౌన్లోడ్ చేసుకొని చేయండి మొత్తం నీట్ గా అన్ని ఉంటాయి ఓకేనా ఫైన్ దట్స్ ఆల్ ఫర్ టుడే లేట్ అయిపోయింది అంటే 10 minutes 20 minutes లేట్ అవుతుందని చెప్పాను కదా అంతే అయింది ఓకేనా ఐ విల్ షేర్ ద రికార్డెడ్ సెషన్ ఎవరు బ్రదర్ ఇతను
బ్రదర్ నేను సెషన్ రికార్డ్ అవుతుంది బ్రదర్, మీరు కంగారు పడకండి బ్రదర్, ఓకేనా? సెషన్ రికార్డ్ అవుతుంది, ఫైన్. ఎనీ క్వశ్చన్స్ అందరూ వర్జన్, నేను ఇచ్చిన వర్జన్ మీ దాంట్లో వర్క్ అవుతుందండి, ఇది వర్క్ చేయండి, ఓకే? మీ దాంట్లో వర్క్ అవుతుంది. ఎంత అందరికి 15 వర్జన్ ఇచ్చాను, నేనే అప్డేట్ చేసుకోలే. చూడండి, మీ అందరు చెప్పి నేనే చేసుకోలే, నేను మర్చిపోయినా, నాకు టైం లేక. ఫైన్, ఇప్పుడు నేను రెక్టిఫై చేసేదాన్ని. ఓకే, ఎనీ క్వశ్చన్స్? మీరు ఏం చేస్తారంటే బ్రదర్, మీకు చిన్న చిట్కా చెప్తా, ఓకే? ఇది ఉంది కదా ఎన్ఎస్ఎస్ ఏరియా, ఇక్కడ నేను కాన్ఫిగర్ చేస్తాను, నార్త్ స్టబ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేయండి కాన్ఫిగరేషన్స్. ఇది కాదు, ఇవి ఉన్నాయి కదా, ఈ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా ఈ రోటర్లో, జస్ట్ కాపీ పేస్ట్ చేసేసేయండి. ఇట్లా కంట్రోల్-C కంట్రోల్-V కొడితే అయిపోయా. ఆ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఇట్లా కాపీ పేస్ట్ చేసేస్తే మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, యూ కెన్ కాపీ పేస్ట్ ఇట్, ఓకే? సింపుల్గా, ఓకేనా? సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది రౌటర్ 2 యొక్క కాన్ఫిగరేషన్ కదా, ఇక్కడ చూడండి రౌటర్ 2 యొక్క కాన్ఫిగరేషన్ కదా, నేను ఇక్కడ వెళ్ళి రౌటర్ 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడైనా వెళ్ళానా, రౌటర్ 2 కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి జస్ట్ కాపీ పేస్ట్ చేయండి, ఆటోమేటిక్ కాపీ అయిపోతుంది, ఓకే? సో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అంతా తెలుసు కదా ఓఎస్పీఎఫ్, జస్ట్ కాపీ పేస్ట్ చేయండి, కంట్రోల్-C కంట్రోల్-V, పీపీటీలో నుంచి కాపీ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది కదా, చూసుకొని మరి కాపీ పేస్ట్ చేయండి, మిస్టేక్స్ చేయరు. కానీ ఇట్లా కాపీ పేస్ట్ చేస్తే మీరు నేర్చుకోలేరు, ఓకే? ఫస్ట్ టైం మీరు టైప్ చేయండి, మాన్యువల్గా టైప్ చేసి చేయండి, సెకండ్ టైం నుంచి యూ కెన్ డూ కాపీ పేస్ట్ కావాలంటే టైం సేవ్ చేసుకోవడానికి, ఓకేనా? ఎస్, దట్స్ ఇట్. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ ద ల్యాబ్, ఈ ల్యాబ్ చేయండి. సండే రోజు వీ కెన్ డిస్కస్ అబౌట్ బీజీపీ, ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ డన్, ఓకేనా? టుమారో నేను ఈఐజిఆర్పి చెప్తా. ఈఐజిఆర్పి జస్ట్ 10 minutes అండి, 10 to 15 minutes ఈఐజిఆర్పి రౌటింగ్ ప్రోటోకాల్. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి రౌటింగ్ ప్రోటోకాల్స్, అంతే. ఈఐజిఆర్పి ఒకటి నీట్గా చెప్పేసి దెన్ వీ కెన్ స్టార్ట్ విఆర్ఆర్పి రౌటింగ్ ప్రోటోకాల్ చెప్తా, అసలు విఆర్ఆర్పి అంటే ఏంటి, ఓకే? అందరు డిఎస్సిపి ల్యాబ్ చేశారు కాబట్టి విఆర్ఆర్పి అర్థమవుతుంది, నేను చెప్తా. ఓకే దెన్, బాయ్, సీ యూ టుమారో ఫ్రైడే, ఓకే? రికార్డెడ్ సెషన్స్ నేను అప్లోడ్ చేస్తా ఇప్పుడు, ఓకేనా? దట్స్ ఆల్ గైస్.